ఉగ్రదాడిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై మోదీకి ముందే సమాచారం ఉందన్నారు. ఉగ్రదాడికి ముందు మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినట్టు తనకు సమాచారం ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అందుకే మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై మోదీకి ముందే సమాచారం ఉందన్నారు. ఉగ్రదాడికి ముందు మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినట్టు తనకు సమాచారం ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అందుకే మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను మాత్రం ఆయన ఎక్కడా చూపించలేదు. ఆయన చేసినటువంటి ఆరోపణల ప్రకారం చూస్తే పహల్గామ్ దాడికి 3 రోజుల ముందు ప్రధాని మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక అందించారు. అందులో ఈ యొక్క పహల్గామ్ దాడికి సంబంధించి కూడా స్పష్టంగా ఆ యొక్క నివేదికలో, ఇంటెలిజెన్స్ నివేదికలో చెప్పారు. అందుకే ఆయన తన కాశ్మీర్ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. సో దీనికి సమాధానం చెప్పాలి అంటూ ఖర్గే ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన ఇంకా రాలేదు. బీజేపీ నేతలు కూడా ఇంకా స్పందించలేదు. 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన బైసారన్ మైదానంలో జరిగినటువంటి దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దాని తర్వాత ప్రధాని మోదీ ఆ రోజు సౌదీ అరేబియాలో పర్యటనలో ఉన్నారు. అయితే ఆ పర్యటనను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చారు. భారత్ తిరిగి వచ్చిన వెంటనే విమానాశ్రయంలోనే ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో పాటు కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వీరందరితో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ మరుసటి రోజు కూడా కేబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ సిసిఎస్ ను కూడా ఏర్పాటు చేసి పాకిస్తాన్ పైన కొన్ని ఆంక్షలను కూడా విధించడం మనం చూసాం. ఆ దాడికి సంబంధించి ప్రభుత్వం యొక్క భద్రతా లోపాలను అయితే అంగీకరించింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా మీకు ఎందుకు అక్కడ భద్రత లేదు, ఈ దాడి జరుగుతున్నట్లు మీకు ఏమైనా ముందుగా సమాచారం లేదా అన్నప్పుడు అక్కడ దాడి జరిగింది మాకు తెలియకుండా, అంటే బైసారన్ మైదానం భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వకుండా ముందస్తుగా పర్యాటకులకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో అవి పర్యాటకులకు తెరిచారు. భద్రతా సంస్థలకు మాత్రం ముందుగా సమాచారం ఇవ్వలేదు. అక్కడ సంఘటన జరిగింది కాబట్టి మనం అంతా ఇక్కడ సమావేశమే అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో ఈ భద్రతా లోపాలను అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అసలు ప్రధాని కాశ్మీర్ పర్యటన ఉన్నట్లుగా కూడా ముందుగా, అంటే ఆయన పర్యటన ఎప్పుడైనా ఉన్నప్పుడు సెన్సిటివ్ టూర్ అంటూ ఒక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇటీవల మనం చూసాం మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఒక 2-3 రోజుల ముందే ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేస్తారు. కానీ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఎక్కడ కూడా అంత ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ రాలేదు. దాడి తర్వాత ఆయన సౌదీ అరేబియా నుంచి మధ్యలోనే ముగించుకుని భారత్ తిరిగి వచ్చి భద్రతా ఏర్పాట్లు, భద్రతా పరిస్థితులను ఆయన సమీక్షించారు. మరి మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి ఆరోపణల మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మనం చూడాలి. ఈ రోజు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు, ఇటువంటి ఆరోపణలే చేశారు. నిజానికి పుల్వామా ఘటన కూడా ఈ యొక్క బీజేపీ నేతల పనే అంటూ ఎస్పీ నేతలు కూడా అక్కడ ఆరోపించారు. దానిపైన కూడా ఇప్పుడు తీవ్ర పరస్పరం ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీజేపీ, అదేవిధంగా ఎస్పీ. ఈ యొక్క కాంగ్రెస్ చీఫ్ చేసినటువంటి ఆరోపణలపైన మరి ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ నేతలు ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
ఉగ్రదాడిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై మోదీకి ముందే సమాచారం ఉందన్నారు. ఉగ్రదాడికి ముందు మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినట్టు తనకు సమాచారం ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అందుకే మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై మోదీకి ముందే సమాచారం ఉందన్నారు. ఉగ్రదాడికి ముందు మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినట్టు తనకు సమాచారం ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అందుకే మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. देश में जो चल रहा है वो सब आपके सामने है। 22 तारीख को देश में एक बहुत बड़ा भयंकर आतंकवादी हमला हुआ। 26 बेगुनाह लोग मारे गए और सरकार ने ये माना कि इंटेलिजेंस फेल्यूर है, इसको हम सुधारेंगे। जब ये मालूम है आपको तो आप अच्छी व्यवस्था क्यों नहीं करें, ये हमारा पहला सवाल है। और मुझे ये भी इंफॉर्मेशन मिला और कहीं पेपर में भी आए हैं, लिखे हैं कि 3 दिन पहले ही, हमले के 3 दिन पहले ही वहां इंटेलिजेंस रिपोर्ट मोदी जी को भेजा था और उसीलिए मोदी जी ने कश्मीर जाने का प्रोग्राम कैंसल किया था। ये मैं एक पेपर में पढ़ा। जब इंटेलिजेंस लोग आपकी रक्षा के लिए ये कहते हैं आप जाना मुनासिब नहीं है, तो आप वही बात अपने इंटेलिजेंस लोगों को, सिक्योरिटी को, वहां के पुलिस को, वहां के बॉर्डर फोर्स को आपने क्यों नहीं इत्तला दिया और क्यों ये सुरक्षित लोगों का सुरक्षितपन क्यों नहीं किया।